బలబోధన తీసుకుంటున్నాం. ఇదిగో ఈ రొట్టె క్రీస్తు శరీరము నా కోసం నెలకొట్టబడింది, నా కోసమే బలి ఇస్తున్నాను, నా కోసమే ఇక్కడ చీల్చబడింది, ఇది నేను తీసుకుంటున్నాను, దానికో నీ సాదృశ్యము తీసుకో. అలాగే రక్తం, ఇదిగో నా కోసం చిందించబడింది, నా పాపముల కోసం కడగబడటం కోసం చిందించబడింది, ఇదిగో ఇప్పుడే దాన్ని తీసుకుంటున్నాను, ఇదిగో క్రీస్తుని నేను బలి ఇస్తున్నాను, ఆ రక్తము ద్వారా నా పాపాన్ని పరిష్కరించుకుంటున్నాను. దాని సాదృశ్యంగా మనం ఆ రక్తం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం తీసుకుంటున్నాం, అది మన సాదృశ్యం. అంతేగాని 4 గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలి ఇచ్చేసామనుకోండి, అది ఆచారం అవుతుంది. ఆచారం కాదండి, మనకు కావాల్సింది ఏమిటి? సాదృశ్యము. అంటే హృదయంలో ఇవ్వాలి బలి. ఎందుకంటే మన బయట వాక్యమైన వాళ్ళు మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ తీసుకొచ్చి గొర్రె పిల్లలను బలి ఇచ్చేస్తారు